కూలి నుంచి కలెక్టర్ వరకు ఒక అసాధారణ ప్రయాణం. రామన్నపేట అనే చిన్న గ్రామంలో పుట్టిన శేఖర్ జీవితం కష్టాలతోనే మొదలైంది. తండ్రి రోజువారీ కూలి, తల్లి పొలం పనులు. ఇంట్లో ముగ్గురు పిల్లలు. తినడానికి సరిపడా అన్నం కూడా కొన్ని రోజులు ఉండేది కాదు. పాఠశాలకు వెళ్లాలంటే చొక్కా చిరిగిపోయినదే, పుస్తకాలు పాతవే. 10వ తరగతి చదువుతున్న రోజుల్లోనే తండ్రి అనారోగ్యంతో మంచాన పడిపోయాడు. అప్పటినుంచి శేఖర్ చదువు ఆగిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటుకల మోసడం, ఇసుక మోపడం అదే అతని జీవితం. కాని ఒక విషయానికి మాత్రం అతన్ని మిగతావాళ్లతో వేరుచేసింది. కుడి చూపుడు వేలు, నేను ఇక్కడితో ఆగిపోను అనే నమ్మకం. కూలి పనిలోనే కలెక్టర్ కల. పనికి వెళ్లేటప్పుడు శేఖర్ దగ్గర ఎప్పుడూ ఒక పాత పుస్తకం ఉండేది. మధ్యాహ్నం విరామంలో కూలీలు విశ్రాంతి తీసుకుంటే శేఖర్ మాత్రం చదువుకునేవాడు. ఒకరోజు అక్కడికి వచ్చిన తహసీల్దార్ను చూసి ఎవరో అన్నారు, అయ్యా, ఇతనే మన ప్రాంత కలెక్టర్. ఆ మాట శేఖర్ గుండెల్లో గట్టిగా మోగింది. కుడి చూపుడు వేలు, ఒక కూలీ కొడుకు కలెక్టర్ అవుతాడా? అప్పుడే అతను నిర్ణయించుకున్నాడా, యూపీఎస్సీ రాయాలి. ఆకలి, అవమానం, ఆత్మవిశ్వాసం. పనితో పాటు రాత్రి చదువు. దీపం కింద కూర్చొని పాత పుస్తకాలతో సిద్ధమవడం. చుట్టుపక్కల వాళ్లు నవ్వారు. ఇటుకలు మోసేవాడివి, కలెక్టర్ అవుతావా? ఆ మాటలు శేఖర్ను కుంగదీయలేదు, మరింత బలపరిచాయి. కొన్నిసార్లు పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బు లేకపోయింది. కొన్నిసార్లు ఆకలితోనే చదివాడు. కాని ఒక్కరోజు కూడా కల వదలలేదు. విఫలం కుడివైపు చూపుతున్న బాణం విజయం. మొదటి ప్రయత్నం విఫలం. రెండో ప్రయత్నం మరింత దగ్గర. మూడో ప్రయత్నం సక్సెస్. ఆ రోజు ఫలితాలు వచ్చినప్పుడు ఇటుకలు మోసిన చేతులే. కుడి చూపుడు వేలు భారతదేశపు కలెక్టర్గా నియామక పత్రం పట్టుకున్నాయి. గ్రామం మొత్తం సంబరాలు. అప్పటివరకు శేఖర్ను చూసి నవ్వినవాళ్లే ఇప్పుడు గర్వంగా చెప్పుకున్నారు.